అనసూయ జీ, అనసూయ జీ, ఏక్ బార్ బయటికొస్తాయి. ఏక్ బారా? వాడెవడు? నీ బొందే, హిందీలో ఏక్ బార్ అంటే ఒక్కసారి అని అర్థం. అర్థమైనది. సేట్జీ మీరా? లేదు, నాది ఆత్మ. నీది అప్పు తీరక చచ్చి దయ్యమై వచ్చినా. అయ్యో భలే జోకులేస్తున్నారు సేట్జీ. చూప్ రహో. మాది పెళ్ళైన కొత్తల్లో అప్పు చేసినారు. వడ్డీ నహి, అప్పు నహి. రండి రండి సేట్జీ, లోపలికి రండి. ఓ ఆకి మిలాతే. చలో ప్రస్తుతం నా దగ్గర డబ్బు లేదు, త్వరలోనే. చూడు, అప్పు ఇచ్చే వరకు మాది శోభనం జరగదు అని దీనికి కండిషన్ పెట్టినాను. అప్పటి నుంచి నాది నిద్ర నేల మీద, నాది నిద్ర మంచం మీద. చెప్పు, అప్పు ఎప్పుడు ఇస్తావో చెప్పు. ఒక్క నెల టైం ఇస్తే మొత్తం ఇచ్చేస్తానండి. అప్పటికి నాకు బిడ్డలు పుడతాయి. ఏంటి, నెలకేనా? మేము 4 రోజులు ఆగం. ఈ రోజు అప్పు ఇయ్యాలా, మేము శోభనం చేసుకోవాలా? అయ్యో అయ్యో, మీ శోభనం తగలయ్యా. ఏంటి అంటే ఇప్పటికిప్పుడు అంటే చాలా కష్టం సేట్జీ. ఏ హృతిక్ రోషన్, ఏంటి ప్రియాంక చోప్రా? ఆ అనసూయ అప్పు ఇయ్యదు. పోలీస్ కేసు పెట్టి దీన్ని జైలుకు పంపించేద్దామా? పంపిస్తే మన శోభనం జరుగుతాయి. నీ బంద. శోభనం తర్వాత, ముందు దాని సంగతి తేల్చండి. అనసూయ, అప్పు ఇస్తావా, జైలుకి పోతావా? అయ్యయ్యో వద్దు సేట్జీ, మీరంత మాట అనకండి. నాకు ఒక్క నెల రోజులు టైం ఇవ్వండి, ఖచ్చితంగా ఇచ్చేస్తాను. అంటే మాది శోభనం 4 రోజులు వాయిదా వేసుకోమంటాయి. నై, కాళ్ళు చేతులు కట్టేస్తాయి. కాళ్ళు చేతులు కడితే శోభనం ఎలా చేసుకుంటాయి? కాళ్ళు చేతులు కట్టేది ఆమెకి. ఠీకే ఠీకే. కిడ్నాప్ చేస్తాయి. వాళ్ళ కొడుకులు కోడళ్ళు వచ్చి అప్పుడు కడతాయి. అమ్మో, కిడ్నాపా? అంటే మీరిప్పుడొచ్చి నా చేతులు ఇలా పట్టుకుని లాక్కుని వెళ్ళిపోతారా? నేను రాను అంటే నన్ను కొడతారా? నా మనవరాలు అడ్డొస్తే అలా నెట్టేస్తారా? అవునవును, తోస్తాయి తోస్తాయి. అయ్యో, మీ కాళ్ళు పట్టుకుంటాను సేట్జీ. మా మనవరాలి ముందు ఎలాంటి గొడవ చేయకండి, మీ కాళ్ళు పట్టుకుంటా. నానమ్మ గారండి. శ్వేత, నగలు దొరికాయని ఫోన్ చేసా, నిజమేనా? అవు, దొరికినాయి. అయితే నా నగలు నాకు ఇస్తావా? ఇవ్వనికే పిలిచిన కదా. థ్యాంక్ యూ శ్వేత. నిన్ను తిట్టాను, సారీ. తొందరపడి తిట్టుడు, సారీ చెప్పుడు నీకు అలవాటే కదా. అయ్యో సారీ శ్వేత. అయ్యో, మళ్ళీ సురువు చేసింది. ఉండు, నీ నగలు నీకు ఇస్తా. అవు, ఈ నగలు ఎవరికిస్తావు? మా నాన్నమ్మ గారికి ఇస్తాను. మీ ముసలిక ఎందుకే? పాపం ఆవిడ రుతిక్ రోషన్ దగ్గర అప్పు చేశారు. రుతిక్ రోషనా? అవును. అప్పు తీర్చకపోతే మా నాన్నమ్మ గారిని జైల్లో పెట్టిస్తానని బెదిరించారు. అందుకే ఈ నగలు అమ్మేసి ఆ అప్పు తీర్చమని చెప్పాను. అమ్మ ముసలి, ఏం ప్లాన్ చేసినవే? నా కాడ నగలు కొట్టేసి దీంతోని అడిగిపించి మా ఇద్దరికి చిచ్చు పెట్టాలని చూస్తావు. అవు, రితిక్ రోషన్ అవడే పెద్ద నగల వ్యాపారి. ఇంకా సేపట్లో స్కూల్కి వస్తామన్నారు. చూపిస్తానులే. స్కూల్ కా? గీడికెందుకు వస్తానన్నదే? ఈ నగలు తీసుకోవడానికి నేనే రమ్మన్నాను.
గట్లనా సరే రాని ఫుల్గా ఇస్తాను. అదిగో వస్తున్నారు. అనసూయ जी कहाँ है मेरा पैसा कहाँ है అయ్యో ఒక్క నిమిషం ఆగండి ప్రియాంక చోప్రా. అమ్మ గీత, ఆ నగలు ఇచ్చేస్తే వీళ్ళ అప్పు తీర్చేస్తా తల్లి. శ్వేత, ఆ నగలిస్తావా? ఏం నగలు? అదేంటి శ్వేత, నగలు దొరికాయి అన్నావు కదా? అవు దొరికినాయి. కలలా? కలల్లోనా? నాకు తెలిసి నిన్న నా ఇంటికొచ్చి స్వచ్ఛ భారత్ అని చెప్పి కొట్టుకుపోయింది నువ్వేనని. ఏ, 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 ఏంటి డ్రామాలా? మర్యాదగా నగలు ఇస్తావా లేక 4 పీకి నగలు లాక్కోమంటావా? ఏంటి అండి ఇది? మీది అప్పు వల్ల మాది శోభనం ఆగిపోయింది. మీది అప్పు ఇస్తే మాది హనీమూన్ కి వెళ్తుంది. ఏయ్, అయ్యో ఇక నగలు లేవంట, ఎలా వెళ్తారు? అంటే మాకి శోభనం పోయినట్టేనా? వస్తే బొక్కదానా, ఇక్కడ నగలు రాలేదని నేను ఏడుస్తుంటే మధ్యలో నీ శోభనం గొడవేంటే? మగాన్ని పట్టుకొని ఒసై బక్కదానా అంటుందేంటి? అసలు వీళ్ళు నిజంగానే అప్పుల వాళ్ళేనా? టెస్ట్ చేయాలి. ప్లీజ్ శ్వేత, ఆ నగలిచ్చి మా నానమ్మ గారిని కాపాడుకునే అవకాశం ఇవ్వు. ఇస్తా గాని నేను చెప్పినట్టు చేయాలి. చెప్పమ్మా, ఏం చేయమంటావు? నా నగల కోసం ఏం చేయమన్నా చేస్తాను. ఏం లేదు ముసలి, గా రితిక్ రోషన్ నెత్తి మీద వెంట్రుకలు పీకిస్తే మీకు నగలిస్తా. అలాగా? అయితే ఇప్పుడే పీకేస్తా. ఏంట నువ్వు పీకేది? మేం పీకలేము. గట్లన్నీ వెంట్రుకలు పీకిస్తారో గన్ని నగలిస్తా. అమ్మో, లతా గనక 10 వెంట్రుకలు పీకిస్తే నగలన్నీ దానికే వెళ్ళిపోతాయి. మొత్తం నేనే పీకేస్తా. అబ్బో ఆశ, నేనే జుట్టు మొత్తం పీకేసి నగల మొత్తం కొట్టేస్తా. హృతిక్ రోషన్ కదలకురా. ఇదిగో నేను రెంట్కి తెచ్చిన విగ్గది, పీకితే నేనే పీకాలి. ఓహో, అది విగ్గా? అయితే వీళ్ళు నాటకం బ్యాచే. విగ్గు తెచ్చింది నువ్వైనా మోసేది నేను, కాబట్టి నేనే పిక్కుంటా. ఏంట మీరు పీక్కునేది? ఆ విగ్గుకు రెంట్ ఇచ్చింది నేను, కాబట్టి నేనే పీకుతా. ఎలా పీకుతో నేను చూస్తా. ఆ విగ్గు మీద చెయ్యేసావు పుచ్చ పేలిపోతుంది. ఎలా పేలుతుందో నేను చూస్తా. పీకుతా నా నేను. విగ్గు మీద చెయ్యేస్తే మీ చేతులు విరిగిపోయింది. చూద్దాం రాలే. ఇది నా విగ్గే. వదలండి ఇద్దరు, వదలండి.